హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకొక కొత్త విషయాన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇది స్టార్ట్ చేసి ఒక 1 మంత్ అయ్యిందంటండి. మాకైతే రీసెంట్‌గానే తెలిసింది. కానీ ఇది చాలా గొప్ప విషయం అండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను వెజిటబుల్స్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాను. రైతు బజార్ రేట్లకి అది కూడా. 6 తారీఖు ఏప్రిల్ 2026 ఈరోజు చేస్తున్నాను ఈ వీడియో. ఇక్కడున్న వెజిటబుల్స్ కాస్ట్ అంతా కూడా మనకి గవర్నమెంట్ ఇచ్చిన రైతు బజారు రేట్లే ఉంటాయండి. ఒక రూపాయి కూడా ఎక్స్‌ట్రా ఉండదు. ఈవెన్ పైసలతో సహా కూడా మనకి కరెక్ట్‌గా రైతు బజార్ రేట్లే ఉంటాయి. ఈరోజు బంగాళదుంప కేజీ వచ్చేసరికి 21 రూపీస్ ఉంది. నేను ఒక కేజీ ఆర్డర్ పెట్టానండి. 21 రూపీస్. వంకాయలు వచ్చేసరికి కేజీ 30 రూపాయలు ఉన్నాయండి. నేను హాఫ్ కేజీ ఆర్డర్ పెట్టాను. 15 రూపీస్ పడింది. సొరకాయ ఒకటి ఆర్డర్ పెట్టాను. బట్ సొరకాయ అనేది ఈరోజు స్టాక్ లేదని చెప్పేసి నాకు సొరకాయ తీసుకురాలేదు. అదొకటి మైనస్ చేస్తారు 14 రూపీసు. అల్లం పెట్టాను. ఇవన్నీ అల్లం, గోంగూర, గ్రీన్ మ్యాంగోసు, బెండకాయలు, దోసకాయలు, కరివేపాకు, క్యారెట్, టమోటా ఇవన్నీ కూడా నేను రైతు బజార్ రేట్లకి నేను ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు మేము ఉండేది సెకండ్ ఫ్లోరు. వాళ్ళు ఇంటికి డోర్ డెలివరీ చేశారు. పైకి సెకండ్ ఫ్లోర్‌కి తీసుకొచ్చి నాకు డోర్ డెలివరీ చేసి వెళ్ళారండి. నిజంగా ఇది ఒక ఎక్సలెంట్ యాప్ అని చెప్పి నాకు అనిపించింది. ఇది చాలామందికి తెలీదు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ పడమటలో ఉన్న రైతు బజారు చాలా క్రౌడ్ ఉంటదండి. మనకి బైక్ పార్క్ చేయడానికి ప్లేస్ ఉండదు. అస్సలకి మనిషి ఒక తిరణాల్లో ఉన్నంత ఊపిరి పీల్చుకోలేనంత క్రౌడ్ ఉంటది. సో, మనకి ఇలా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ మనకి ఒక యాప్ ఇచ్చారండి. ఇదిగోనండి ఈ కవర్స్‌లో ఉన్నాయి కదా! ఈ వెజిటబుల్స్ అన్నీ నేను రైతు బజార్ నుంచి ఆర్డర్ పెట్టాను. మనకి గవర్నమెంట్ ఇచ్చిన రైతు బజారు ప్రైస్‌తోనే నేను ఆర్డర్ పెట్టాను. ఈ వెజిటబుల్స్ అన్నీ నాకు ఈ పెద్ద కవర్‌లో పంపించారు. ఈ పెద్ద కవర్‌లో వాళ్ళు సెపరేట్‌గా ఏ వెజిటబుల్‌కి ఆ వెజిటబుల్ సెపరేట్ కవర్స్‌లో పెట్టి, ఈ కవర్స్ అన్నీ ఒక పెద్ద కవర్‌లో ఏసి పంపించారండి. ప్యాకింగ్ చాలా బాగుంది. మనం కనుక రైతు బజార్కి వెళ్తే బ్యాగ్ కొనుక్కోవాలి. లేకపోతే ఇంటి దగ్గర నుంచి మనం బ్యాగ్ పట్టుకెళ్ళాలి. పచ్చిమిరపకాయల దగ్గర నుంచి, వెల్లుల్లిపాయల దగ్గర నుంచి అన్నీ మనం ఆ సంచిలోనే పోసుకుంటాము. అవంతా మనకి ఇంటికి తీసుకొచ్చి వాటిని సపరేట్ చేసుకోవడం అదంతా మనకి కొంచెం లాంగ్ ప్రాసెస్గా అనిపిస్తుంది. కానీ మనం ఇలా ఆర్డర్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు చక్కగా ఏ కవర్కి ఆ కవరు సపరేట్గా ప్యాకింగ్ మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు. డెలివరీ అనేది సెకండ్ ఫ్లోర్ ఉన్నా, థర్డ్ ఫ్లోర్ ఉన్నా వారు డోర్ డెలివరీ చేస్తున్నారు. ఫస్ట్ బెనిఫిట్ ఒకటి. మనం ఇంట్లో ఉండే మనం ఆర్డర్ పెట్టుకుంటున్నాం, అదొకటి సెకండ్ బెనిఫిట్. కూరగాయలు మనం సపరేట్ చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళు చక్కగా సపరేట్ కవర్స్లో తీసుకొస్తున్నారు, అదొక బెనిఫిట్. మనం వీటిలన్నిటికంటే కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్వాలిటీ అనేది ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. అయిపోయింది. లేడీ ఫింగర్స్ చాలా బాగున్నాయండి. మనం చక్కగా లేడీ ఫింగర్స్ అయితే ఓకే అండి. నెక్స్ట్ అల్లం అండి. అల్లం చూడండి, అల్లం క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓకే, అల్లం కూడా నైస్. నెక్స్ట్ దోసకాయలు అండి. దోసకాయలు మనం రైతు బజార్కి వెళ్తే పగిలిన కాయలు, వంకరగా ఉన్న కాయలు అవన్నీ కనిపిస్తాయి. కానీ వీళ్ళు ఆన్లైన్ ఆర్డర్ అనేసరికి ఎంత మంచి దోసకాయలు పంపించారో చూడండి. నిజంగా దోసకాయలకి అయితే నేను 200 మార్క్స్ ఇస్తానండి. సైజు కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయండి దోసకాయలు.
నెక్స్ట్ కరివేపాకండి. కరివేపాకు కూడా ఇది కూడా రైతు బజార్ కాస్ట్. మన కూరగాయలన్నీ రైతు బజార్ కాస్టే. ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో చూసారా? బాగుందండి, సూపర్ ఉంది కరివేపాకు కూడా. గోంగూర అండి, ఫ్రెష్ గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఆన్లైన్ ఆర్డర్స్ అండి, మనకి రైతు బజార్ రేట్కి మనకి ఇంత క్వాలిటీ వాళ్ళు డోర్ స్టెప్ డెలివరీ చేస్తున్నారంటే అసలు మారులెస్ అండి. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది ఈ ఐడియా. నెక్స్ట్ మ్యాంగోస్ అండి. మేము ఇక్కడ విజయవాడలో మ్యాంగోస్ కొనుక్కోవాలంటే బయటకు వెళ్ళి మాకు ఒక్క మ్యాంగో వచ్చేసరికి ఇవి చిన్న రసాలండి. ఈ 5 మ్యాంగోస్ కలిపి నాకు 80 రూపీస్ పడినాయండి. అంటే 1 కేజీ కేజీ లెక్కన అమ్ముతారు. ఈ 5 కలిపి ఒక 1 కేజీ వచ్చి 80 రూపీస్ పడినాయండి. అసలు గట్టిగా ఎంత బాగుందండి క్వాలిటీ. మనం ఒక్కొక్కసారి మనం మార్కెట్ వెళ్ళినా కూడా మెత్తబడిపోయి ఫ్రెష్గా అనిపించు. ఈ 5 మ్యాంగోస్ 80 రూపీస్కి వచ్చినాయి అంటే ఒక్కొక్కటి 15 రూపీస్, ఒక్కొక్కటి 16 రూపీస్ పడిందండి. అసలు మ్యాంగోస్ కూడా చాలా బాగున్నాయండి. నెక్స్ట్ టమోటాలండి. చూడండి టమోటాలు అంతా బాగున్నాయండి. ఇది ఒక్కటి కొంచెం ఇలా అనిపిస్తుంది. టమోటాలు కూడా చాలా బాగున్నాయండి. నేను ఈ కవర్స్ అన్ని మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే క్వాలిటీ అండి, క్వాలిటీ గురించి చూపిస్తున్నాను. వంకాయలండి, ఇదిగోండి వంకాయలు చూసారా ఎంత బాగున్నాయో. మనం రైతు బజార్కి వెళ్ళి వంకాయలు ఇమ్మంటే వాళ్ళు ఎలాంటి వంకాయలు ఇస్తారంటే అంత క్రితం రోజు ఓల్డ్ స్టాకు న్యూ స్టాకు మిక్స్ చేసి చిన్న చిన్న వంకాయలు. అస్సలు వంకాయలు కొంటే సగానికి సగం పోతాయండి. కానీ ఇది క్వాలిటీ చాలా బాగుందండి, మంచిగా. నెక్స్ట్ క్యారెట్ అండి. క్యారెట్ కూడా అస్సలు అదిరిపోయిందండి. క్వాలిటీ విషయంలో అయితే వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదండి. చాలా బాగున్నాయండి క్యారెట్స్ కూడా. చూడండి ఎంత బాగున్నాయోనండి. బంగాళదుంపలు అండి, చూసారండి ఎంత బాగున్నాయో. ఇదండి నాకు ఇవండి కూరగాయలు మొత్తం. ఇవి నేను ఆర్డర్ పెట్టుకున్నాయి. ఇవి మొత్తం నాకు 7 కేజీ వెయిట్ వచ్చిందండి. ఈ 7 కేజీ వెయిట్ కూడా వాళ్ళు నాకు సెకండ్ ఫ్లోర్కి తీసుకొచ్చి నాకు డోర్ డెలివరీ చేశారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చిన విషయం ఏంటంటే చక్కగా దేనికి అది సెగ్రిగేట్ చేసి ఇలా కవర్స్లో తీసుకొచ్చారు. నాకు ఈ విషయం బాగా నచ్చింది. నెక్స్ట్ క్వాలిటీ కూడా మనం డైరెక్ట్గా వెళ్ళి రైతు బజార్లో మనం కొంటే కూడా రాని క్వాలిటీ వాళ్ళు మనకి అంత క్వాలిటీ ఇస్తున్నారు. కాకపోతే దీనికి మనకి కొంచెం డెలివరీ ఛార్జీ ఉంటుందండి. జిఎస్టీ ఒక 5% పడింది. నా కూరగాయలు మొత్తం 250 రూపీస్ అయినాయండి. ఈ 250 రూపీస్లో నాకు ఈ 250 రూపీస్ వర్త్ కూరగాయలకి నాకు ఎక్స్ట్రా ఛార్జెస్, హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఒక 12 రూపాయలు పడింది. డెలివరీ ఫీజు ఒక 18 రూపాయలు పడింది. జిఎస్టీ ఒక 6 రూపీస్ పడిందండి. టోటల్గా నాకు 36 రూపీస్ పడిందండి. 36 రూపీస్ ఎక్స్ట్రా పడింది. 36 రూపీస్ ఎక్స్ట్రా పడినా కూడా గవర్నమెంట్ ఒక మంచి ఆన్లైన్ యాప్ తెచ్చి రైతు బజార్ నుంచి డోర్ డెలివరీ ఆప్షన్ మనకు పెట్టి ఇంత క్వాలిటీ ఇస్తుందంటే నిజంగా గ్రేట్ అండి. మనందరం కూడా యూస్ చేసుకుందాం. మనకి కూరగాయలు అనేది తెచ్చుకోవడం అనేది అదొక పెద్ద టాస్క్. మనకి వెళ్ళటానికి కానీ అక్కడ ఇవన్నీ తీసుకొని మనకి ఒక 1 అవర్ 2 అవర్స్ పడుతుందండి. మనకి ఈ సమ్మర్లో ఎండలోకి వెళ్ళకుండా మనకి ఇలా మంచిగా డోర్ డెలివరీ ఆప్షన్ ఉందండి. ఇది విజయవాడలోనే ఉందా లేకపోతే ఇంకా చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్న రైతు బజార్ అన్నిటికీ ఉందా అనే విషయం నాకైతే తెలియదండి. అది తెలుసుకొని నేను చెప్తాను మీకు.
ఓకే అండి. మనం ఇవన్నీ ఆర్డర్ పెట్టుకోవాలంటే మన మొబైల్‌లో ఒక యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలండి. ఆ యాప్ నుంచి మనం ఆర్డర్స్ పెట్టుకోవాలి. నేను ఆ యాప్ గురించి ఎవరికైనా కావాలంటే నేను కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ఆ యాప్ గురించి మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను ఎవరైనా అడిగితే. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.